శివుడు తన భక్తులను ఎలా పరీక్షిస్తాడో మీకు తెలుసా? ఒకసారి ఉపమన్యుడు శివుడికి కఠోర తపస్సు చేస్తాడు. కానీ శివుడికి బదులుగా ఇంద్రుడితో పాటు ఇతర దేవతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన ఉపమన్యుడు, అసలు మీరంతా ఎవరు, నా శివుడు ఎక్కడా అని అడుగుతాడు. అది విన్న ఇంద్రుడు, చూడు బాబు, నేను ఇంద్రుడిని, దేవతలందరికీ నేనే అధిపతిని, నీ భక్తికి మెచ్చి వచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు ఉపమన్యుడు, మీరెవరైతే నాకేంటి, ముందు నా శివుడు ఎక్కడున్నాడో చెప్పండి అని అడుగుతాడు. అది విన్న ఇంద్రుడు, శివుడు దేవతలందరికీ దూరంగా వెళ్లిపోయి ఒక పిశాచిలా శ్మశానాల్లో తిరుగుతున్నాడు, నీవు శివుడి కోసం తపస్సు చేసి ఏం లాభం లేదు అని చెప్తాడు. ఇదంతా విన్న ఉపమన్యుడికి చాలా కోపం వచ్చి, నా తపస్సుని భగ్నం చేసిందే కాకుండా నా శివుణ్ణి పిశాచి అంటావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి పక్కనే ఉన్న బూడిదను తీసి ఒక మంత్రాన్ని జపించి ఇంద్రుడి మీదకి ఒక అఘోరాస్త్రాన్ని వదులుతాడు. వెంటనే ఇంద్రుడి రూపంలో ఉన్న శివుడు తన నిజ రూపానికి వచ్చి, నిన్ను పరీక్షించడానికే ఈ రూపంలో వచ్చాను అని చెప్పి శివుడు ఉపమన్యుడికి పాల సముద్రంతో పాటు ఈ రోజు నుంచి శివపార్వతులకు కొడుగ్గా ఉండే అర్హతను కూడా